ముఖ్యమైన విషయము జీవామృతం ఎలా కలపాలని చాలామంది డౌటు. ఎందుకంటే కొంతమంది కుడివైపు తిప్పమంటున్నారు, ఎడమవైపు తిప్పకూడదని కొంతమంది చెప్తారు. మెయిన్గా చెప్పాలంటే కుడివైపు ఎందుకు తిప్పడం అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే కుడివైపు తిప్పడం వల్ల మైక్రోబ్ డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. రెండోది, ఎడం వైపు తిప్పడం వల్ల అందులో ఉన్న గ్యాసెస్ కానీ అవన్నీ కానీ బయటకు వచ్చేస్తాయండి. అది మెయిన్గా చెప్పాలంటే జీవామృతం కుడివైపు ఒక నుంచి 2 నిమిషాలు అలా తిప్పాలి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడం వైపుకు తిప్పాలి. మరి ఫస్ట్ మనం ఇప్పుడైతే పైప్ ఉంది ఇక్కడ చూడండి, మనం మామూలుగా అయితే కట్టెతో తిప్పుతాము. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి, కుడివైపుకి. ఫస్ట్ జీవామృతం కలిపితే చాలండి, ఆటోమేటిక్గా మనకు ఎనర్జీ వచ్చేస్తుంది ఫార్మింగ్ చేయాలని. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి. దీనివల్ల మన మైక్రోబ్స్ అనేది మల్టిప్లై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అందుకని చెప్పి చాలామంది పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు చెప్తున్నారు కొంతమంది, జీవామృతం ఇలా కలపాలా, 3 పూటలు కలపాలా అని. అలా ఏం లేదండి, మార్నింగ్, ఈవినింగ్ ట్వైస్ పర్ డే, అంటే రోజుకి 2 సార్లు కలిపితే చాలు. అది ఒక 2 నిమిషాలు, 2 నుంచి 3 నిమిషాలు అలా కలపండి. అంటే 2 నిమిషాలు క్లాక్ వైజ్ డైరెక్షన్, 2 నిమిషాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలా కలపడం వల్ల త్వరగా మైక్రోబ్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇలా తిప్పాం కదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అంటే ఆపోజిట్ డైరెక్షన్. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలా తిప్పడం వల్ల మనం అందులో ఉన్న గ్యాసెస్ కానీ అవన్నీ కూడా రిలీజ్ అయ్యి మనకు సేఫ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైనా కానీ వ్యర్థాలని రిలీజ్ చేస్తాయండి మైక్రోబ్స్ ఇవన్నీ అని చెప్పి. తయారైనప్పుడు అవన్నీ గ్యాసెస్ అన్నీ బయటకు పోతేనే మనకు ఇది ఉపయోగపడే జీవామృతం అండి మనకు. అలానే మనం ఏది బయటకు పోకుండా మొత్తం బంద్ చేసామంటే ఆటోమేటిక్గా బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా అండి, ఇలా కలపాలి. కుడివైపు, ఎడం వైపు 2 వైపులా తిప్పాలి. అలా అని కుడివైపే తిప్పాలని కాదు, అలా అని ఎడం వైపే తిప్పాలని కాదు, 2 డైరెక్షన్లోనూ మనం తిప్పాలి.